రేపు బుధవారం రోజున మర్చిపోకుండా గణపతి పటం ముందు ఈ ఆకుని పెడితే చాలండి, మీరు కుబేరులాగా మారిపోతారు. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. మీ కోరికలు కూడా తీరుతాయి. కావున ఏంటంటే మర్చిపోకుండా గణపతి పటం ముందు ఈ ఆకుని పెట్టండి. ఈ ఆకుకు అతీత శక్తి ఉంటుందని కూడా మనం చెప్పొచ్చు. ఈ ఆకు వల్ల మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కోరికలండి. మన కోరికలు ఏంటంటే ఎంతకు తీరనే తీరవు కదా, మన కోరిక ఎలాగైనా సరే తీర్చుకోవాలనుకుంటూ ఉంటాం. భగవంతుడి ముందు కోరుకున్నా కానీ మన కోరిక కొన్నిసార్లు ఏంటంటే గనక అస్సలు సిద్ధింపబడదు కదా. అయితే మీ కోరికను తీర్చుకోవటానికి ఈ పరిహారం ఒక్కసారి చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ మీరు చేస్తూనే ఉంటారనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం అని చెప్పొచ్చండి. మీరేమీ లేదు, మందార చెట్టు ఉంటుంది కదండి. అయితే మందార చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని ఒక ఆకుని కోసుకొచ్చుకోండి. అలా కోసుకొచ్చుకున్న తర్వాత మీ ఇంట్లో ఉదయమే లేచి మీరు తలస్నానం చేయకపోయినా వంటి స్నానం చేసుకుని గణపతి పటం ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యండి. కుదరకపోతే నార్మల్గా డైలీ ఎలా దీపం పెడతారో అలా పెట్టండి. ఎర్రటి పుష్పాలు సమర్పించిన తర్వాత గరికను సమర్పించి